స్లోగా ఫోన్ మీదకి ఎగురుతున్నాయి వాటర్. గాలి మాత్రం బీభత్సంగా ఉందండి. నా వాయిస్ ఏ విధంగా వస్తుందో కూడా తెలియదు. ఇంటికి వెళ్ళి ఎడిటింగ్ చేసినప్పుడు వాయిస్ ఇవ్వాలా లేదంటే ఇదే వాయిస్తో సరిపెట్టాలనేది అర్థం కావట్లేదు. అసలు ఈ గాలికి చెరులో పోవాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. మన రేవు దగ్గరికి అయితే వచ్చేసాం. తెప్ప అక్కడ ఉంది మనది. బండి అయితే రోజు ఎక్కడికి వేసుకొచ్చేస్తాం కదా, అలాంటిది ఈరోజు మాత్రం ఏరే వాళ్ళ పడ మీద అంటే మామ పడ మీద లిఫ్ట్లో రావాల్సి వచ్చింది. ఇంకా మన పడవ అయితే ఇక్కడ ఉండేనండి, తీసుకెళ్ళి రోడ్డు వెంబడి పెట్టేస్తాను. ఇక్కడ ఉండిన దాని వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఎలువ వచ్చినప్పుడు అది వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అసలు ఉందో లేదో తెప్పైతే ఉంది, వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనమాట. వర్షాకాలం కదా, జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇప్పుడు ఎట్టబోవాలి చెరువులోకి అర్థం కావట్లేదు. చెరువు మీద అయితే ఒక్కరంటే ఒక్కరు లేరు. బహుశా నేను ఒక్కడే పోతున్నానేమో లోపలికి, బౌండ్ల దగ్గరికి. యా మనం పడవ దగ్గరికి వచ్చేసాం. పైగా ఈరోజు రిస్క్, వీడియో తీయాలి. తుఫాను, ఎండ వస్తుంది, వాన వస్తుంది, గాలి వస్తుంది, అర్థమే కావట్లే. మంచిగా మంచి మంచి చేపలు పడాలని కోరుకోండి అందరూ కోరుకోండి. స్టాండ్ అయితే అక్కడ ఫిట్ చేసుకుంటా, కదలకుంటా, గాలి వాన తుఫాను వాయుగుండం వచ్చిన స్టాండ్ కదలకుంటా ఫిట్ అయితే చేసేస్తా అక్కడ. ఫ్రెండ్స్, స్టాండ్ కూడా రెడీ చేస్తాను. ఇప్పుడు స్టాండ్లు అయితే పెట్టేద్దాం. వచ్చి తీయాలండి. పర్ఫెక్ట్గా సెట్ అయింది. వీడియో క్వాలిటీ వచ్చి తగ్గించేసానండి. వీడియో క్వాలిటీ వచ్చి మామూలుగా 4K అయితే తీయట్లేదు. నేను కూడా 4K వీడియో తీయలేదు, ఎందుకంటే వర్షాకాలం అప్లోడ్ అయ్యేది చాలా కష్టంగా ఉంది. 4K వీడియో చాలా టైం తీసుకుంటుంది. పైగా మెరుములు ఉరుములు అలాగ ఉంటాయి కదా, వీడియో అప్లోడ్ చేయడానికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇంటి దగ్గర కాదండి నేను అప్లోడ్ చేసేది వీడియో, బయట ఊరికి వెళ్ళి అట్లా అప్లోడ్ చేస్తాను అనమాట. అదే 1080 అయితే నాకు మా ఊర్లోనే వీడియో అప్లోడింగ్ అయిపోతుంది. 4K వీడియో అయితే మా ఊర్లో అప్లోడ్ అవుతుంది. మాకు సిగ్నల్ టవర్లు అయితే ఉండవు, కొంచెం పల్లెటూరు మాది. ఓకే, రెడీ అయిపోయాం. ఈ గాలి వానలో, ఈ తుఫాను గాలిలో మన చేపల వేట ఏ విధంగా ఉంటుందో వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మొబైల్ పోచ్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. యా ఓ అమ్మో గాలో నాయనో, బండి కంట్రోల్ అవ్వట్లేదండి. బండి అయితే కంట్రోల్ అవ్వట్లేదు. చూద్దాం. అలా సౌండ్స్ ఏ విధంగా వస్తుంది. Oh my God!
ఓయమ్మ బత్తాయో సౌమ్య, ఏంది అలలా ఎగరాస్తుంది. వీడియో సేక్ అయిపోతుందండి వీడియో. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, మనకి చేపలు పడతాయో పడవో తెలియదు పాపం. చేపల వేట ఊగిపోతుంది వీడియో. మన పడవకి బాగా వయసు అయిపోయింది, అందుకని కదిలిపోతుందండి. మళ్ళీ కొత్త తెప్ప కట్టాలి. వామ్మో, పడవ మీద ఉన్న డబ్బు కూడా గాలికి వెళ్ళిపోతుంది, అంత గాలి. ఓహో, అలలేని తిట్టు వస్తున్నాయి. పోతామా పోలేమా డౌట్గా ఉంది. స్లోగా ఫోన్ మీదకి ఎగురుతున్నాయి మాట. కొంచెం దూరం చాలా భయంకరంగా ఉన్నది ఈరోజు చెరువు. ఎగిరి పడుతుంది పడవ. చేరుకున్నాం. రోజు చేపల వేట చాలా క్రేజీగా ఉంటుంది. ఇది ఒక సవాల్ అని చెప్పాలి. మనకి చేపలు పడుంటాయో తెలియదు, కానీ ఈ రోజు మాత్రం గుర్తుండిపోతుంది. చెరువు మీద ఎవరు ఒక్కరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. అది కూడా మన బోనుల దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను, మొత్తానికైతే చేరుకున్నానండి. ఇదే మనకి అంటే డేంజర్గా ఉండే ప్లేసు. ఇక్కడ నుంచి ఉన్న బౌండ్లని కొంచెం మెట్ట ప్రాంతంలో ఉంటాయి, ఇది మాత్రమే లోతు ప్రాంతంలో ఉండేది. ఇంత దూరం వచ్చాం కదా, ఏదైనా మంచి చేపలు పడి ఉంటే ఏమో చూద్దాం. నాకైతే భయం ఉండదండి, ఎందుకంటే నేను ఒక మస్తికారిని కాబట్టి ఇలాంటి వీటికి భయపడను. అయ్యో ఎంత కష్టపడి వచ్చాను, ఎంత దూరం. మనకి పడ్డ చేపలు చూడండి, వేస్ట్ చేపలు పడ్డాయి.
కష్టానికి ఫలితం లేకుండా అయిపోయింది. చాలా దారుణం. చూడండి ఫ్రెండ్స్, వాల్గ చేప కూడా కొడను పడి చనిపోయి ఉంది. పడే వర్షాలు త్వరగా పడితే ఇలాంటి ఊట నీళ్ళు అనేది ఉండవు అనమాట. ఈ ఊట నీళ్ళ వల్లే ఇవన్నీ ఇట్లా జరుగుతున్నది. పులుసుగండి ఓయే ఒక 2 కిలోలు ఉంటుందండి. కేజీ 100 రూపాయలు, 200. ఇలాగా చనిపోయిన చేపలు అమ్మడానికి తినడానికి పనికిరావు. వీటిని పడేయటమే. ఒకరైతే కామెంట్ చేసి అడుగుతున్నారు చచ్చిపోయిన చేపలు ఏం చేస్తున్నారని. అయితే దేనికి పనికిరావండి, వీటిని తీసుకెళ్ళి పడేయటమే. ఇది ఎండల కాలమైన అయితే కోసి ఎండ వేసినా బాగుంటాయి. ఎండాకాలం కాదు కాబట్టి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి అవి దేనికి పనికిరావు, చనిపోయినట్టు పడేయటమే. చాలా భయంకరంగా ఉందండి గాలి.
ఫ్రెండ్స్ ఈరోజు తుఫాన్ అని కూడా తెలుసు కూడా వర్షం వస్తుంది ఇంకా గాలి ఎక్కువగా ఉంటుందని తెలుసు కూడా చెరువుకి ఎందుకు వచ్చానంటే ఎందుకు ఇంత రిస్క్ చేశానంటే ఈ మన బౌండ్లు అండి తుఫాన్గా ఒకవేళ తుఫాన్ వచ్చిందంటే వర్షాలు పడటం స్టార్ట్ అయినాయి అంటే ఒక 10 రోజుల దాకా ఆగుకుంటా కురుస్తాయి అన్నమాట. ఇక్కడ గ్యాప్ ఇవ్వవు, పడుతూ ఉంటాయి వాన, చెరువు కూడా బాగా ఫుల్ అయిపోతుందండి. అప్పుడు ఈ బౌండ్లు ఎక్కడ ఉంటే కూడా దొరికేది కష్టము, మనకి ఇంకా కనిపించవు అనమాట. ఆ విధంగా నేనైతే చాలాసార్లు వర్షాకాలంలో లాస్ అయిపోయాను బౌండ్లలో ఇవి తప్పుపోవటం వల్ల. అందుకని ముందుగా వచ్చాను. వర్షాలు ఇదే స్టార్టింగ్ కాబట్టి రాత్రి బాగా వర్షం పడింది. ఇగో నీళ్ళంతా బురదగా మారిపోయినాయి, చెరువులో నీళ్ళన్నీ ఇదే రంగులకు వచ్చేస్తాయండి. ఒకవేళ పెద్ద చేపలు పడి ఇట్లా నెట్టులో అక్కెళ్తే కూడా తెలియదు. అందుకని ఈరోజు రిస్క్ చేసి అనుకోవచ్చు, వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎందుకు అబ్బయ్యా అంత రిస్క్ చేస్తున్నావు, గాలి తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు కదా చెరువులే కానీ అనుకోవచ్చు. ఈరోజు తక్కువ అంట, రేపటి నుంచి ఎక్కువ అని చెప్తున్నారు తుఫానా. అందుకని నేను ముందుగా వచ్చి జాగ్రత్త పడుతున్నాను. మొత్తానికైతే మన బౌండ్లన్నీ చాలా వరకు నేను దరికైతే చేర్చేసానండి. ఇంకా నా మిగిలినటి ఇవి అన్నమాట. వీటిని కూడా అంటే మిట్ట ప్రాంతంలో పెడుతున్నా. ఎలా పెడతానంటే మిట్ట ప్రాంతంలో ఇదిగో ఇక్కడ పెట్టున్నాను చూసారా, బొవ్వులు నాకు కనిపించేట్టుగా. ఒకవేళ ఎంత వర్షం వచ్చినా నీళ్ళు వస్తే అంత వస్తాయేమో, నా నడువు లోతు వస్తాయేమో, ఆ బౌన్ అనేది నాకు తెలుస్తుంది. పైగా నేను వదిలిపెట్టిన ఈ గుర్తు అనేది కూడా అంత ఎత్తునే తేలుతుంది అనమాట. అప్పుడు నాకు కరెక్ట్గా వచ్చి దాన్ని తీసుకుంటాను. అందుకని ఈరోజు ఇంత రిస్క్ చేస్తున్నాను. చేపలు కూడా మనకి పెద్దగా పడలేదు, రోజు వస్తున్నాం కదా, అయ్యాను మాత్రం ఏడు నుంచి పడతాయి, పడవు కష్టం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట. ఇప్పుడు ఈ బౌన్లన్నీ పెట్టేసి ఇంటికైతే బయలుదేరేస్తాను. రిస్క్ చేశాడు ఏంటి అని అనుకోవద్దు ఎవరు, ఇది మా పని కాబట్టి చెయ్యాలి, ఇది మాకు అలవాటే. నాకంటే రిస్క్ చేసే వాళ్ళు ఉంటారండి, చెరువులో వలలేసేవాళ్ళు. వలలేస్తారు కదా, వలైతే లోపలికి లోతుకెళ్ళి వేస్తారు. నేను మెట్టిన ఈ జమ్ముల సొందు, ఈ తుంగల సొందు తిరుగుతూ ఉంటాను తెప్పేసుకొని. నాకంటే రిస్క్ చేస్తారు మా వాళ్ళైతే వీడియో అయితే తీయలేను, కానీ వీలైనంత వరకు ఈ వర్షాలలో ఏ విధంగా మా వాళ్ళు రిస్క్ చేసి చేపలు పడతారనేది నేను ఖచ్చితంగా మీ ముందుకైతే తీసుకొస్తాను. వీలైనంత వరకు ప్రయత్నిస్తాను. పెద్ద పెద్ద చేపలు పడతారండి, చాలా పెద్ద పెద్ద చేపలు పడతారు, చూద్దరు మీరు కూడా. ఇప్పుడైతే ఈ బౌండ్లు తీసుకెళ్ళి నేను అక్కడెక్కడ పెడతానండి. కొరమేను చేపలు పడతాయి, పైలెట్ల చేపలు పడతాయి, వాలుగ చేపలు పడతాయి. ఇప్పుడు నేను పెట్టే విధానంలో పెడితే ఇదన్నమాట వీడియో.